పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్న. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేనైతే ఈరోజు డిఎంఎల్ చేద్దాం అనుకుని మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈవినింగ్ వరకు అయితే చేద్దాం అనుకుంటాను. చూద్దాం ఎలా వస్తుందో వీడియో. సో గైస్, మా ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉన్నప్పుడే చూస్తుంటారు కదా. సో మెస్అప్ ఉన్నప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ టైం. సో హౌస్ క్లీనింగ్ అయితే మేము భోగి బిఫోర్ డే చేస్తున్నాము. ఈరోజే వెళ్ళాల్సి ఉంది మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఈరోజే మేము క్లీనింగ్ అయితే పెట్టుకున్నాం. బికాస్ నాకు వీలైనప్పుడు బావకు అవ్వట్లేదు, బాగున్నప్పుడేమో నాకు అవ్వట్లేదు అనమాట. ఏదో ఒక వర్క్ లేకపోతే పాప సతాయించడము అలా ఏదో ఒకటి అవుతుంది. సో క్లీనింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేసాము. పాపనైతే ఇప్పుడే రెడీ చేసి పంపించేసాము. కమింగ్ టు బెడ్రూమ్ అయితే ఇంకా స్టార్టే చేయలేదు. బికాస్ బెడ్రూమ్లో చాలా పని ఉంది. ఎందుకంటే క్లోజెట్ మాకు ఎప్పుడు షెల్ఫ్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటాయి. సో బట్ కానీ అదంతా మేము మళ్ళీ సపరేట్ చేసుకోవాలి, ఏమేమి యూజ్ అవే పెట్టుకోవాలి అనుకుంటున్నాము. సో బెడ్రూమ్ క్లీన్ చేయడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఇది వరకు బిఫోర్ డే నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్డేట్ అయితే ఇది. ఇంకా ఏవి అక్కడే ఉన్నాయి చూసారా. నేను క్లీనింగ్ ఎప్పుడు మెస్అప్ వీడియోస్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా వ్లాగింగ్ అంటే బయటకు వెళ్ళినవే చేసాం, కానీ ఇప్పుడే వాటర్ కూడా వచ్చింది కాబట్టి ఈ పని కూడా అయిపోయింది. ఇదంతా ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది చూడండి. సో ఇంకా హాల్ అండ్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్ కాబట్టి కిచెన్ అంతా నేను క్లీన్ చేసుకోవాలి. ఇంకా బావ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత బావ ఒక సైడ్, నేను ఒక సైడ్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క వర్క్ పట్టుకొని బెడ్రూమ్ ఇంకా అంతా క్లీన్ అయ్యి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. మేము బిఫోర్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను. నేను ఏం చేద్దాం అనుకున్నాను అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. సో మేమైతే హౌస్ అది క్లీన్ చేసుకొని తినేటప్పటికి ఇంకా ఒక్క రూమ్ క్లీన్ చేసినప్పటికీ 12 అయిపోయింది. ఇంకా అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే కాల్స్ చేస్తున్నారు బికాస్ పాప ఏడుస్తుంది అని చెప్పేసి. ఇంకా నేనైతే బెడ్రూమ్ కూడా కొంచెం మెయిన్ థింగ్స్ నేను క్లీన్ చేయాల్సినవన్నీ క్లీన్ చేయించేసి హెల్ప్ చేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళిపోయాను. బావ అయితే తర్వాత వచ్చారనమాట. ఇంకా నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది వేరు ఊర్లకు వెళ్తారు కదా. మనమైతే పక్క స్టేట్కి వెళ్తాం. అంత అంటే ఫెస్టివల్కి వెళ్తున్నాం మన హ్యాపీనెస్ ఉంటుంది, బట్ అంత ఎక్సైటింగ్ ఉండదు అనమాట. అది దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, పక్కనే కదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళారనేది అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూద్దాం ఈ సంక్రాంతి ఎలా జరుగుతుందో. నేనైతే భోగి వీడియో కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఈ వీడియో తర్వాతనే, అండ్ నెక్స్ట్ డేనే వస్తుంది. సో ఇది బిఫోర్ డే కదా. సో భోగి రోజు అయితే పోస్ట్ చేస్తాను. భోగి రోజు వీడియో అండ్ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూసేసేయండి. అండ్ బర్త్డే సిరీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి అవన్నీ కూడా చూసేసేయండి. ఇప్పుడైతే లంచ్ టైం. మమ్మీ అయితే ఎమ్మీగా సాంబార్ చేసింది. ఇక్కడైతే తమ్ముడు ఊరు వెళ్తున్నాడు అనమాట. సో వాడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం మేము. కలిసిడే కాదు ఎస్కోట అవతారం వచ్చేసాను చూడండి. ప్యాంట్ స్టైల్ బేబీ. బాగుంది. ఎందుకు బాగాలేదు? ఫస్ట్ బాగాలేవు, వెనక బాగున్నాయి. ఆ కొమ్మలు వస్తే అలా చెట్టు ఎక్కొచ్చు కదా. ఎగకు ఆడ కాలేజ్ ఎక్కొచ్చు. అదే బాబాయ్, ట్రై చేయి బావా. మళ్ళీ ఎక్కడో దగ్గర ఆగాలి, ఎక్కడో దగ్గర తెంపాలి. అప్పుడు టైం కూడా అయిపోద్ది. ఓమ్మో, ఎక్కడే దూసేస్తున్నాడు. ఈవినింగ్ అయితే మేము కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉండి కొన్ని పనుల మీద అయితే బయటకు వెళ్ళాము. సో మీలో ఎంతమంది ఇంకా మీ పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు పాతకాల పద్ధతులు, అంటే భోగి రోజు ఇలా చెయ్యాలి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి. మా డాడీ అయితే చాలా పర్టికులర్గా ఉంటారు. చేదు తాగడం అని చెప్పేసి, ఏదైనా అల్లం చేదు లేకపోతే అల్లం తినడం అవన్నీ. ఇంకా అదైపోతే ఈ ఫ్రూట్స్ దగ్గరికి వస్తే నాకు బుర్ర పాడైపోయింది. ఏంటంటే చిన్ని గ్లాసెస్ ఉన్నాయి కదా, చిన్ని టీ
టీ గ్లాస్తో రేగిపళ్ళు వచ్చేసి 50 రూపీస్, పెద్దగా కొంచెం వాటర్ గ్లాస్తో ఏమో 100 రూపీస్ అంట. మనం ఫెస్టివల్ వస్తుందంటే చాలు, నార్మల్ టైంలో ఒక డజన్ 100 రూపీస్కి వస్తే ఇంకా ఫెస్టివల్ టైంలో అదే ఫ్రూట్ టూ ఫ్రూట్స్ 100 రూపీస్కి ఇస్తారు. అలా అయిపోతుంది. సో నేనైతే ఆ రేట్స్ చూసి కొంచెం భయపడినా, తప్పదు కాబట్టి కొంచెం తీసుకున్నాను ఇద్దరి కోసం రేగిపళ్ళు. ఇంకా భోగి రోజు కూడా వ్లాగ్లో ఉంటుంది రేగిపళ్ళు వేయడం కూడా. ఇంకా చాక్లెట్స్ అవన్నీ తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను. కొంచెమే తీసుకున్నాను ఇంకా అన్నీ. పాపకు ఒకదానికైతే నేను చేద్దాం అనుకున్నాను, బట్ మమ్మీ ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పింది లక్కీకి కూడా చేయాలంటే 6 years వరకు వచ్చే వరకు చేయొచ్చు అంట ఈ రేగిపళ్ళు పోయడం. ఎవరో ఒక పూజారి గారు చెప్తే వినేదంట. సో లక్కీకి కూడా చేయాల్సింది కాబట్టి అలా అడ్జస్ట్ చేసేసాం, అంతే సెట్ చేసాం అలాగా. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎమ్మీగా చెల్లి అయితే సేమియా చేసి పెట్టింది వేడివేడిగా. సో అది తినేసాం. అండ్ నైట్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఎవ్రీ సాటర్డే మాది ఇడ్లీ అయితే ఉంటుంది. సో సాటర్డే కాబట్టి భోగి ముందు రోజు సాటర్డే ఇడ్లీ తినేసాము. అండ్ తినేసాక స్టార్ట్ చేసాము అన్నమాట సున్నుండలు చేయడం. ఇంకా పిండి వంటలు అయితే మమ్మీ ఏం చేయలేదు, సున్నుండలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ టైంలో స్టార్ట్ చేసాం. చెల్లి అయితే ఇలాంటి వాటిలో అన్నింటిలో యాక్టివ్గా ఉంటుంది అనమాట, ఏమైనా పిండి వంటలు అలాంటివి ప్రిపేర్ చేయడం వాటిలో. నేనైతే ఎప్పుడు సున్నుండలు చుట్టలేదు, బట్ నేను కూడా ఈసారి ట్రై చేశాను. చాలా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ టైం పట్టద్దని చెప్పేసి ఇంకా చెల్లి నేనైతే చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు నేను ఇంకా ఈ వీడియో పెట్టాలి అంటే ఈ బిఫోర్ డే వీడియో తీస్తున్నానని నెక్స్ట్ డే పోస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా నేను తమిళ ఎడిట్ చేసుకొని పడుకునేటప్పటికి 1:30 అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే 3 o'clock లేసాను మేము. చాలా పెద్ద ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడుతుంది. నేను చేస్తే మధ్యలో జాయిన్ అయిపోయి నేను చేస్తాను అంటుంది. కామెంట్ చేయండి ఎవరు చేసారో, ఫస్ట్ మనకి తెలుస్తుంది. నేను 2 చేతులు వాడతాను కానీ నాదే కాదు. ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కష్టపడి చేశాను ఫ్రెండ్స్. నేను ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాక్ పెయిన్ పైన చూడండి 11:13 అయింది. చాట్ ఫిల్టర్ కూడా పెట్టాను. లాస్ట్ కూడా ఉంచకుండా చేశాను. సోది చెప్తుంది. 2 hands ఉపయోగించి 2 చేతులు ఎర్రగా ఎలా కందిపోయాయి చూడండి. కావాలి ప్యాకింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏం చేసాను చూడండి. డ్రెస్ అంతా అయిపోయింది. ఇంకా నా ప్యాంట్ అంతా అయిపోయింది. నాకైతే నేను మళ్ళీ చూసుకోలేక చాలా అలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పడుకోవాలి, మళ్ళీ మార్నింగే లేవాలి కాబట్టి. సో ఇదండి వీడియో. భోగి బిఫోర్ డే అయితే ఇలా జరిగింది. DIML వ్లాగ్ చూసారు కదా. సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.